అలవాటు కావాలి. దేవుని వాక్యాన్ని ఒక అర్ధగంట, ఒక గంట అయినా చదవటం, వినటం, ధ్యానించటం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితానికి ఉండేటువంటి అలవాట్లు ఏంటంటే, మొదటిగా ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవదిగా దేవునికి ప్రార్థన చేయాలి. రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకొని, ఏమండి, ఇంటికి వెళ్ళిన ఒక చార్ట్ మీద ఇవన్నీ తయారు చేసుకొని మీ గుమ్మాలకి లేదంటే మీ గోళ్ళకి అంటించి పెట్టుకోండి. ప్రతిరోజు నువ్వు చూసేటట్లుగా అది పెట్టుకో. ప్రతిరోజు నువ్వు చూసేటట్లుగా పెట్టుకో. ఎదురుగా పెట్టుకో. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎందుకంటే మనకి బిజీ లైఫ్ ఎక్కువ. మనకు అనేకమైన తొందరలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన పనులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే మర్చిపోతాం, తప్పిపోతాం, వదిలేస్తాం. మన సంగతి మనకు తెలిసిందేగా. కాబట్టి అది చూసినప్పుడైనా ఒకవేళ నీకు గుర్తొచ్చిద్దేమో. నీ హృదయ పలకల మీద రాయబడి ఉంటే అది చాలా సంతోషం. గమనించండి, నీ ఇంటి గోడ మీదైనా సరే దాన్ని ఒక స్టిక్ చేయదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలా స్టిక్ చేస్తే ప్రతిరోజు దాన్ని చూడండి. ఈరోజు నేను ఎలాగ బ్రతకాలి, ఈరోజు నేను ఎలా బ్రతకాలి, నా దైనందిన జీవితం ఇది, నేను జీవించవలసిన జీవితం ఇది అని ఒక టైం టేబుల్. స్కూల్కి వెళ్ళే పిల్లోడికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఏమండి, ఈ టయానికి ఈ పీరియడు, ఈ టయానికి ఈ పీరియడు, ఈ టయానికి ఈ పీరియడు అని సైన్స్ అని, సోషల్ అని, మ్యాథ్స్ అని ఒక టైం ప్రకారంగా అన్నీ వెళతూ ఉంటాయి. సోమవారం ఇయ్యి, మంగళవారం ఇయ్యి, బుధవారం, అది ఒక టైం టేబుల్. అట్లాగే నీకు కూడా ఒక టైం టేబుల్ ఇది. మీ భక్తి జీవితానికి, మీ ఆధ్యాత్మికమైన ఆత్మీయ జీవితానికి ఒక టైం టేబుల్ అన్నమాట ఇది మీరు రాసుకోవాలి. దీనిలో మీరు క్రమంగా నడుచుకోవాలి, క్రమశిక్షణగా నడుచుకోవాలి. క్రైస్తవులు అంటేనే క్రమశిక్షణ కలిగిన వారు. కాబట్టి క్రమంగా మనం నడుచుకోవాలి. ఇది మనకు టైం టేబుల్, ఇది మనకు క్రమము. దీన్ని మీరు జాగ్రత్తగా చేయాలి. హల్లెలూయా. నెంబర్ 1 దేవుని వాక్యాన్ని చదవటం. నెంబర్ 2 ప్రార్థన చేయటం. నెంబర్ 3 దేవుణ్ణి స్తుతించటం. ఎంతో కొంత సమయం, లేదంటే దినమెల్లా నువ్వు ఏ పని చేసుకుంటున్నా దేవుని స్తుతిస్తూ ఉండు. అర్థమవుతుందండి? దేవుని స్తుతిస్తూ ఉండు. నెంబర్ 4 పరిశుద్ధాత్మ సహవాసం నిత్యం కలిగి ఉండు. ఏంటండి? పరిశుద్ధాత్మ సహవాసం. దేవుని ఆత్మతో నువ్వు సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచటం, పరిశుద్ధాత్మను పోగొట్టుకోవటం, పరిశుద్ధాత్మకు దూరం అవటం, ఇలాంటి ఏ నీ దగ్గర కనబడకూడదు. అర్థమైందా? ఇలాంటివేవి నీ దగ్గర కనబడకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఏది నా దగ్గర ఉండకుండానట్లు నువ్వు లేవగానే ఆ దినమంతా నువ్వు పరిశీలన చేసుకొని నలగొట్టుకొని ప్రార్థన చేసి కృప పొందుకొని పరిశుద్ధాత్మ సహవాసము కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎన్ని వచ్చినాయి ఇప్పటికీ? 4. 1, 2, 3, 4, 5. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టతరమైంది. అదేంటి చెప్పనా? సమయానికి మందిరానికి వెళ్ళటం. మధువక్కయ్యకి మాత్రం కష్టమే. హల్లెలూయా. గమనించండి, సమయానికి క్రమం తప్పకుండా నియమక కూటాలు కానీ, ఆదివారపు ఆరాధనలు కానీ, మందిరానికి వెళ్ళటం, ఇది నువ్వు అలవాటు చేసుకోవాల్సింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయానికి ఆరాధన, ఆదివారపు ఆరాధన సమయానికి, ఏమండి, నియమ కూటాలు బుధవారం కానీ, శనివారం కానీ నియమ కూటాలు, ఉపవాస కూటాలు, ఇవన్నీ నియమ కూటాలు ఉన్నాయి కదా. ఆ కూటాలకు కానీ క్రమం తప్పకుండా నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. క్రమం తప్పకుండా నువ్వు వెళ్ళాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం చేయవలసిన పనులు ఇప్పటికి ఎన్నైనాయి? 5. 6వది బిడ్డలారా, మరి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 6వది ఏంటంటే, దేవునికి నీ సమయమును, నీ దేహమును, నీ కానుకను ఒక అర్పణగా నువ్వు అర్పించాలి. అర్థమవుతుందా? నీ కానుకలే కానీ, నీ సమయమే కానీ, నీ దేహమే కానీ, నీ జీవితాన్ని దేవునికి ఒక అర్పణగా నువ్వు అర్పించాలి. ప్రతిరోజు నా సమయాన్ని దేవునికి ఇస్తున్నానా? నా దేహాన్ని దేవునికి ఇస్తున్నానా? నాకు దేవుడిచ్చిన దానిలో కృతజ్ఞత కలిగి నేను దేవునికి కానుకలు ఇస్తున్నానా? ఇది ప్రతిరోజు కూడా నీ టైం టేబుల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానాల కంటే కూడా దేవుని ప్రేమించే జీవితం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎన్నైనాయి? 6 కాదు, 7వది ఇప్పుడు చెప్పేది. దేవుని వాగ్దానాల కన్నా దేవుని ప్రేమించటం అనేది ఎన్నోది? మరేంటి? హల్లెలూయా. నేను చెప్పకుండానే అడుగుతా, మీరు చెప్పాలి. మరి పాయింట్ మారినప్పుడు మీకు ఎలగాలగా బొలుపు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుని వాగ్దానం అంటే దేవుడిచ్చే మేలులు, దేవుడిచ్చే ఉపకారాలు, వాటికంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు, వీటికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే జీవితం. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం కలిగి ఉండవలసినవి. నెక్స్ట్ 8వది నీ పొరుగు వారితో, నీ ఇతరులతో ఎల్లప్పుడూ సమాధాన ప్రేమను కలిగి ఉండటం. ప్రతిరోజు వాళ్ళు నీ శత్రువులు కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, నీ ఇంటివారు కావచ్చు, నీ యొక్క స్నేహితులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, నీ నైబర్స్ ఎవరైనా కానీ, నీ రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో సమాధాన ప్రేమలు కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి. హల్లెలూయా. గమనించండి, దేవునిలో మనం ఇలాగా జీవించటం అనేది మరి దేవుడు మనకి ఇచ్చిస్తున్నటువంటి గొప్ప కార్యములు. హల్లెలూయా. ఎన్నొచ్చినాయి? 8 వచ్చినాయి. అర్థమవుతుందా? ఈ 8 నీకు గుర్తుండాలి దినం. ఇంకా వీటిలో ఏదన్నా చేర్చుకోగలిగితే చేర్చు. యేసన్న గారు ఒక భక్తుల దగ్గర చూసి తెలుసుకున్నాడు. ఆయన అన్నాడంట, ఈ రోజున ఒక వ్యక్తికైనా సువార్త చెప్పకపోతే నేను అన్నం తిన్నయ్యా అన్నాడంట. ఏమన్నాడండి? ఈరోజు ఒక్క వ్యక్తికైనా నీ గురించి చెప్పకపోతే నేను ఆహారం తీసుకోను. కాబట్టి ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పి నా భాగ్యం నాకు ఈ ప్రభు అన్నాడంట. 9వది ఇది కూడా మనం చేర్చుకోవచ్చు. ఇది ఒక మంచి లక్షణమే కదా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికొకళ్ళకి దినమంతటిలో సరే నువ్వు అన్నం తినపోయి అంత సీన్ చేయకపోయినా, 3 పూటల అన్నం తినైనా, ఏదో ఒక సమయంలో ఎవరికొకళ్ళకి ఏదో ఒక రీతిగా కొన్ని మాటలైనా దేవుని గురించి చెప్పు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపేణ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం కానీ చేస్తే చాలా గొప్ప జీవితం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి నేను మీకు చెప్తాను, అది జాగ్రత్తగా మీరు కాచుకోవాల్సింది ఏంటంటే, సాతానుకు చోటు ఇవ్వకుండా బ్రతకండి.
ఏ రూపేణైనా సరే ఆటోమేటిక్గా ఈ చెప్పబడిన అన్నీ నువ్వు చేస్తూ ఉంటే ఏమండి 90% సాతానుకు నువ్వు చోటు ఇవ్వలేవు. సాతానుకు చోటు ఇవ్వమాకండి. ఏ క్వశ్చనైనా సాతానికి చోటు నీ జీవితంలో రాని మాకు. సాతాను ఆలోచన, సాతాను మాటలు, సాతాను క్రియలు, సాతాను అలవాట్లు, సాతాను పోకడ నీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, నీ ఇంటి ద్వారా కానీ, నీ పరిస్థితుల ద్వారా కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే కోపతాపాలు కానీ, ఆశల కోరికలు కానీ, భేదాలు మనస్పర్ధలు కానీ, ఇవే కదా సాతాను తీసుకొచ్చేది. వీటికి చోటు ఇవ్వకుండా ఉండటమే సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండటం. ఆడొచ్చి డైరెక్ట్గా అమ్మా రాణమ్మా నీ హృదయం తెరువు, నేను వస్తానని ఏమో అనడం. అర్థమైందా? ఏం చేస్తాడు? కోపాన్ని తీసుకొస్తాడు, ఆశలు తీసుకొస్తాడు, అవమానాలు తీసుకొస్తాడు. ఏమండి? పరిస్థితులు ప్రతికూలంగా తీసుకొస్తూ ఉంటాడు, శ్రమలు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు, కృంగుదలను తీసుకొస్తాడు, నిరాశ తీసుకొస్తూ ఉంటాడు. ఏమండి? పనుల ఒత్తిళ్ళు తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, శోధనలు, గొడవలు తీసుకొస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా మెలకుగా ఉండే జీవితాన్ని కలిగి ఉండాలి. జాగ్రత్తగా మెలకుగా ఉండే జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండండి. ఈ యొక్క చెప్పబడిన అంశాలన్నిటినీ ఈ సంవత్సర కాలంలో మీ టైం టేబుల్గా పెట్టుకోండి. మీ గుమ్మాల్లో, మీ గదుల్లో, లేక మీ గోడలకు ఎక్కడైనా సరే మీకు కనపడినట్లుగా ప్రతిరోజు వాటిని చూడండి, గుర్తు చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన బాధ్యత అండి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకి గొప్ప జీవితం. మనం దేవుని వాక్యంలోనికి వెళదాము. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించిన కొన్ని మాటలు మీకు చెప్తాను. 143వ కీర్తన 10వ వచనం. 143వ కీర్తన 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. కలిపి చదువుమాక. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. పదానికి పదానికి అర్థమయ్యేలా గ్యాప్ తీసుకో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు ఇక్కడ ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము ఇదిగో ఇలాగ ఉండాలి. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అత్తమ్మ ఏమని చేస్తున్నాడు? నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన ఏంది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయే. అర్థమైందా? దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ నీ అనుదిన జీవితంలో నీ దగ్గర కనపడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని దగ్గర కోరుకుంటున్న ఆయన చిత్తానుసారమైన ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా దేవుడవు. మనం అంటాము, ఏ దేవుడు మనకి? పనే దేవుడు, ఆహారమే దేవుడు, డబ్బే దేవుడు, ఏమండి లోకమే దేవుడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతా. డబ్బు నా దేవుడు, నీ కొరకు నేను బ్రతుకుతా. పని నా దేవుడు, నీ కొరకే నేను బ్రతుకుతా. ఇయే కదా మన దేవుడు. తిండి నా దేవుడు, ఆదివారం మోసం తెచ్చుకుందే, కూర వండుకుందే, 11 అయినా 12 అయినా నేను రాను. అది ఇచ్చినాక, అది వండినాకే వత్త ప్రార్థనకి. తిండే నా దేవుడు, నీ తిండి కోసమే నేను బ్రతుకుతా. ఇదే గండి మన దేవుడు.
ఎలా బ్రతుకుతాను? ఇదిగో నా భార్యకి ఇలాగుంటే ఇష్టం, ఇలా బ్రతుకుతా. నా భార్య చిత్తమే నా చిత్తం, లేక నా భర్తకి ఇలాగుంటే ఇష్టం కాబట్టి నా భర్త చిత్తమే నా చిత్తం, నా భర్తకు అనుకూలంగా ఆయన చిత్తానుసారంగా నేను బ్రతుకుతా. లేదు నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా, వాళ్ళకి ఇష్టమైనట్లుగా నేను బ్రతుకుతా. ఫ్రెండ్స్ నీకు చెప్తున్న దాన్ని బట్టి నీ దగ్గర ఆశపడుతున్నట్టు వాళ్ళ చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా? లేక నీ యొక్క భర్త, నీ యొక్క భార్య, లేక నీ యొక్క ప్రియురాలో ఎవరు నిన్ను ప్రభావితం చేస్తుంటే ఎవరికి అనుకూలంగా బ్రతుకుతున్నావు? ఎవరి చిత్తానుసారంగా బ్రతుకుతున్నావు నువ్వు? అరే పరిస్థితులు నా దగ్గరకు వచ్చినాయి, పరిస్థితులు నన్ను బాధిస్తున్నాయి, పరిస్థితులు నన్ను ఇచ్చేస్తున్నాయి, పరిస్థితులు నన్ను కలవరపరుస్తున్నాయి కాబట్టి నేను అలా నడుస్తున్నాను. ఏమండి, వాళ్ళు కష్టాలు పెట్టారండి, కొన్ని కష్టాలు వచ్చినాయి నాకు కాబట్టి నేను ఇలాగుంటాను. వాళ్ళు నన్ను కొన్ని మాటలు అన్నారండి కాబట్టి నేను ఇలాగుంటాను. ఏమండి, నా ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయండి, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అందుకే నేను బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే నేను గుడికి రాలేకపోతున్నాను, అందుకే నేను దేవునికి. పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నీకు ప్రతికూలంగా మారినప్పుడు, ఏమండి ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఇదైపోతున్నావా? ఆ పరిస్థితులను అనుసరించి నువ్వు నడుస్తున్నావా? లేకపోతే ఏమండి నాలో ఈ ఆశలు ఉన్నాయండి, ఈ కోరికలు ఉన్నాయండి, ఈ భోగాలపై నా మనసు ఉందండి కాబట్టి నేను దాన్ని అనుసరించి నడుస్తానండి. నా హృదయం నాకు చెప్తుంది, ఇదిగో ఇలాగ ఉండమని, ఇలాగ నడవమని, ఇలాగ మాట్లాడమని, ఇలాగ ప్రవర్తించమని, ఇలాగ పరిగెత్తమని, ఇలాగ నడవమని, ఇలాగ నాకు నా హృదయం నా హృదయం చెప్పినట్టుగా నేను నడిచేస్తానని అంటావా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదండి, లోకం అంతా అట్టాగే ఉంది, మనుషులందరూ అలాగే ఉన్నారు కాబట్టి ఆ లోకాన్ని, ఆ మనుషులను అనుసరించి నేను నడుస్తానండి. ఆ లోక చిత్తాన్ని గైకొంటాను, నా చిత్తాన్ని గైకొంటాను, నా ఫ్రెండ్ చిత్తాన్ని గైకొంటాను, లేకపోతే నా ఇంటి వారు వాళ్ళ చిత్తాన్ని గైకొంటాను. నా పరిస్థితులు ఇలాగున్నాయి, నేను అలాగ నడుస్తాను. ఎలా దావీదు ఇవన్నీ చెప్పలా? దావీదు ఇవన్నీ చెప్పాడండి. పనే నా దేవుడు, తిండే నా దేవుడు, ధనమే నా దేవుడు. ఏమండి, ఆ సినిమా హీరోనే నా దేవుడు, ఆ హీరోయినే నా దేవుడు. గమనించండి, ఈ మనుషులే నా దేవుళ్ళు, ఈ బంధాలే నా దేవుళ్ళు అనుకుంటూ దానికే పెద్దపీట